ఓకే గాయ్స్, ముందుగా రొయ్యలు బాగా చేసుకుందాం. రొయ్యల్ని ఈ విధంగా బాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గుమ్మడికాయని ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. లేత గుమ్మడికాయ అంటే మన కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ముదిరిపోయిన గుమ్మడికాయ అంటే అంత రుచిగా ఉండదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆ పొట్టు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గుమ్మడి బద్దల్ని చక్కగా కడుక్కోవాలి నీట్గా. ఎందుకంటే కాయ అనేది కిందకి పండుతుంది కాబట్టి ఇసుక ఇసుకలు ఉంటుంది అనమాట, చిన్న మట్ట అంటుకుంటుంది కాబట్టి చక్కగా కడుక్కోవాలి. పొయ్యి మీద ఇలాగా నీట్గా చక్కగా పుల్లలు పేర్చుకొని మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే మంట పెట్టుకుంటాము, మీరు ఎలా వండుకున్నా పర్వాలేదు, కానీ చేసే విధానాన్ని ఒకసారి చూడండి. చక్కగా ఉల్లిపాయలని చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చక్కగా కడుక్కొని కోసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్. ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంట చక్కగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మట్టి కుండలో వండుతున్నాం. మట్టి కుండలో వండింది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కూరకు తగినంత వేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేంత వరకు మనం వేచి ఉండాలి. మనకు చూసుకున్నట్లయితే ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయలు బాగా ఈ రంగు వచ్చేంత వరకు వేసుకోవాలి చక్కగా. ఇప్పుడు గుమ్మడి బద్దలు వేసుకోవాలి.
కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మనం దాన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, టమాటా పండు మనం అది వేగుతున్నప్పుడే కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచాలి. కొన్ని వేసుకోవాలి. టమాటా పండు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా చేసుకున్నటువంటి రొయ్యల్ని ఇలా చక్కగా వాటర్తో నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్, నీట్గా. ఎందుకంటే ఇవి బయట ఆరబెడతారు కాబట్టి దీంట్లో చాలా ఇసుక ఉంటుంది అన్నమాట. కుండలోని వండుకు ఎందుకంటే ఎంత మంట వచ్చినా మాడకుండా బాగా చక్కగా వేసుకొచ్చాను. మళ్ళీ తగినంత కారం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం. మనం బాగా చేసుకున్న రొయ్యల్ని మనం ఉడుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం. దీన్ని మెల్లగా ఎక్కువ తప్పకుండా అలా సరిదిద్దాం. తీసుకొని గైస్ రెడీ అయిపోయింది. గుమ్మడి లోవా విత్ రొయ్యలు. ఓకే గాయ్స్, కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గుమ్మడికాయ తినాలంటే చాలా మందికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ విధంగా గుమ్మడికాయ అయినా రొయ్యలు కాంబినేషన్ బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకోసారి తినాలనిపిస్తుంది మీకు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
నిజంగా గుమ్మడి కూర తిన్నట్టు లేదు, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి గాయస్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. ఓకేనా, మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా గాయస్, మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.